చేపల పులుసు మాంసాహార ప్రియులకు ఇష్టమైన వంటకం. అదే రాజకీయ నేతలకు ఓ కౌంటర్ పాయింట్. ప్రత్యర్థి నేతల్ని టార్గెట్ చేయాలన్నా, ఇరుకున పడేయాలన్నా చేపల పులుసును ఆయుధంగా మలుచుకుంటూ ఉంటారు. తెలంగాణ గట్టుపై ఇప్పుడు ఇదే జరుగుతోంది. జల జగడం నుంచి మొదలైన రాజకీయం చేపల పులుసు వైపు టర్న్ అయి కుతకుతలాడిస్తోంది. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జలజగడం 2.0 మొదలైంది. మా రాష్ట్రం సంగతేంటని తెలంగాణ నిలదీయడంతో కొత్తగా గైడ్ లైన్స్ రాసుకోవాల్సి వచ్చింది. ప్రాజెక్టుల వారీగా 2 రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరగాలని 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్ గా ఓ ఎపెక్స్ కమిటీని వేయాలని ప్రతిపాదించింది విభజన చట్టం. ఆ సంగతి కాస్త పక్కన పెడితే ఇప్పటికీ నీళ్ల వాటాల విషయంలో నేతల మాటలతో జల వివాదం జటిలమవుతూనే ఉంది. సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ప్రాజెక్టుల సెంట్రిక్ గా మాటల యుద్ధం పీక్స్ కి వెళ్తూనే ఉంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన సక్రమంగా చేసి ఉంటే ఇప్పుడు ఈ కష్టాలు ఉండేవి కావన్నారు సీఎం రేవంత్. ఈ కామెంట్లపై స్పందించిన హరీష్ రావు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కౌంటర్ ఇచ్చారు. పోతిరెడ్డిపాడుపై కేసీఆర్, జగన్ కలిసి గతంలో నాటకాలు ఆడారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నగరిలో రోజా ఇంటికి వెళ్లిన కేసీఆర్ ఆమె పెట్టిన చేపల పులుసు, రాగి సంకటి తిని రాయలసీమను రతనాల సీమను చేస్తానని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది. ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాల సీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రూట్లోనే వెళ్తున్నారు హరీష్ రావు. అదే చేపల పులుసును ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. కృష్ణానదిలో ఏపీ నీళ్లు తరలించకపోతుంటే ప్రజాభవన్ కు సీఎం చంద్రబాబును పిలిచి ఆయన అడుగులకి మడుగులు వత్తింది రేవంత్ రెడ్డి కాదా అని నిలదీశారు హరీష్. మరోవైపు మంత్రి ఉత్తమ్ దంపతులు కుటుంబ సమేతంగా చంద్రబాబు ఇంటికెళ్లి చేపల పులుసు తిన్నది నిజం కాదా అన్నారు. ఒకవైపేమో కృష్ణానదిలో తన గురువు గారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ పట్టుకుపోయింది ఆంధ్రాకు. ఆడ కూడా కిక్కుమనలే. మీరు గమనించండి, మొన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా, గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా, మీరెవరు అడ్డుకోవడానికని మాట్లాడిండు. కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండా? నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినొచ్చారు చంద్రబాబు నాయుడు దగ్గర. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడును ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు వచ్చి ఆయనకు పాదపూజ చేసిండు. అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు. సందర్భం ఏదైనా నేతల నోట మళ్లీ చేపల పులుసు ఘాటెక్కిస్తూనే ఉంది. ఈ ఘాటు ఎక్కడి దాకా వెళ్తుంది, ఎవరి నశాలానికి ఎక్కిస్తుందో చూడాలి.